చిరుతలు, జింకలు, ఎలుకబంట్లకు నిలయమైన నల్లమల అడవుల్లో కొత్త ప్రమాదం పొంచి ఉంది. అడవిలోని జీవ వైవిధ్యానికి రక్షణ కవచంగా ఉండాల్సిన రోడ్లే ఇప్పుడు వన్యప్రాణుల పాలిట మృత్యు మార్గాలుగా మారుతున్నాయి. నిబంధనలు ఉన్నా పట్టించుకొని వాహనదారుల నిర్లక్ష్యం జంతువుల ప్రాణాలు తీస్తుంది. నల్లమల అడవులు అరుదైన వన్యప్రాణులకు ఆవాసం. పులులు, చిరుతలు, జింకలు, ఎలుగుబంట్లు స్వేచ్ఛగా సంచరించే ఈ ప్రాంతంలో ఇప్పుడు రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అడవిలో నుంచి రోడ్డు దాటే సమయంలో వేగంగా వచ్చే వాహనాలు జంతువులను ఢీకొంటున్నాయి. ప్రతి ఏడాది వందల సంఖ్యలో వన్యప్రాణులు రోడ్డు ప్రమాదాలకు బలవుతున్నాయి. వన్యప్రాణుల రక్షణ కోసం అటవీ శాఖ ఇప్పటికే కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలున్నాయి. పగటి సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగం పరిమితిని విధించారు. కానీ కొంతమంది వాహనదారులు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. గతేడాది నల్లమలలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 450 జంతువులు మృతి చెందాయి. ఈ ఏడాది ఇప్పటికే 116 వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోయాయి. మొత్తం 51 రకాల జీవాలు రోడ్డు ప్రమాదాలకు బలైనట్లు అధికారులు గుర్తించారు. వన్యప్రాణుల మరణాలను తగ్గించేందుకు అటవీ శాఖ చర్యలు చేపడుతోంది. ప్రమాదకర ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడంతో పాటు పెట్రోలింగ్ పెంచాలని నిర్ణయించింది. అలాగే అడవి జంతువులకు ఆహారం వేయటం, వాటి దగ్గర వాహనాలు ఆపి ఫోటోలు తీసే చర్యలపై కూడా కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. మధ్య మధ్యలో ఎక్కడైతే స్పీడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుందో అక్కడ మన పెట్రోలింగ్ వెహికల్ పెట్టేసి కొంచెం స్లో చేయడము, అండ్ ఎక్కడైతే చాలా ఫాస్ట్కి వెళ్ళే వాళ్ళని మనకి ఫైన్స్ కలెక్ట్ చేసి అక్కడ చెక్ పోస్ట్ దగ్గర కలెక్ట్ చేయడం. అట్ ద ఎంట్రన్స్ ఆఫ్ చెక్ పోస్ట్ ఓన్లీ అక్కడ ఒక మైక్ పెట్టేసి ఎక్కువ స్పీడ్ వెళ్ళొద్దు అని అవన్నీ చెప్పడం. అండ్ అలాంగ్ ద హైవే ఆల్సో పబ్లిసిటీ మెటీరియల్ నాట్ టు గో ఓవర్ స్పీడ్. అరుదైన జీవులను కాపాడటం అటవీ శాఖతో పాటు ప్రతి ఒక్కరి బాధ్యత. వాహనదారులు వేగ నియంత్రణ పాటిస్తేనే మూగ జీవాల ప్రాణాలను రక్షించగలమంటున్నారు జంతు ప్రేమికులు.